హాయ్ అండి. ఇవాళ వంకాయతో ఒక వెరైటీ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్గా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. వంకాయలన్నీ ఇట్లాగా పీల్ తీసేసుకొని చేసుకోవాలండి. పీల్ తీసి పక్కన పెట్టేసుకుంటే మనం చక్కగా మసాలా అద్దించుకోవడానికి బాగుంటుంది. నేను అన్నీ ఈ విధంగా పీల్ తీసేసుకొని దీన్ని పొరలుగా కట్ చేసుకుంటాను. దీన్ని మధ్యలో ఫస్ట్ కట్ చేసుకొని పురుగు ఉందో లేదో చూసుకోండి. మనకి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవటం వల్ల వంకాయ కండరెక్కకుండా ఉంటుంది, రంగు మారకుండా ఉంటుందండి. నేను ఇక్కడ చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఇట్లాగ పొరలుగా కట్ చేసుకున్నాను. పెద్ద వంకాయ తీసుకుంటే ఇంకా ఎక్కువ పొరలు వస్తాయండి. మనకు పురుగు లేకుండా చూసుకొని మనకి ఎన్ని పొరలు కొయ్యగలిగితే అన్ని పొరలు చక్కగా కట్ చేసుకొని ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్లేట్లో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి బజ్జీ పిండి, పకోడీ పిండి అంటారు కదా, ఆ విధంగా వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసి పలచగా చేయమాకండి. వంకాయకి లూజ్గా పడుతుంది ఆ పిండి. మనకు కొంచెం చిక్కగా ఉంటేనే చక్కగా పడుతుంది ఆ కోటింగ్ అనేది. చూసారు కదా, చక్కగా ఉండలు లేకుండా గడ్డలు లేకుండా నీట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇది బ్రెడ్ క్రమ్స్ అండి. ఇంట్లో నార్మల్గా ఉండే బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయల్ని వాటర్ లేకుండా చక్కగా తీసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఒక్కసారి అద్దుకోవాలండి. సేమ్ మనం మిరపకాయ బజ్జీకి ఎలాగైతే డిప్ చేస్తామో అదేవిధంగా ఈ వంకాయని డిప్ చేసేసుకొని ఒక్కసారి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకుంటే చక్కగా పట్టేస్తుందండి. మనకు కట్ చేసుకున్న వంకాయలన్నీ ఇదే విధంగా చక్కగా బ్రెడ్ క్రమ్స్ పట్టించేసుకొని ఒక్కసారి పిండిలో అద్దుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది టేస్ట్ ఎంత బాగుంటుందంటేనండి, మనకి పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మర్చిపోతారనమాట. వంకాయ తినమంటే అసలు ఎవరు మా పిల్లలు అయితే ఇంట్లో అస్సలు తినరండి. కానీ ఇలా చేసి పెడితే ఈ రెసిపీని అడిగి మరీ చేయించుకుంటారు మా పిల్లలు. మీరు కూడా ట్రై చేయండి. మిమ్మల్ని అందరూ అడుగుతారు ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారని, అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఈ వంకాయలన్నీ ఒక్కొక్కటిగా ఇట్లా వెడల్పుగా చేసి వేసుకుంటే మనకి చూడటానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుందండి. ఈ విధంగా వేసేసి చక్కగా వేయించుకోవాలి. అలా వెడల్పుగా చేసి వేస్తే వేగటం కూడా చక్కగా వేగుతుంది. చూసుకొని వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా తిప్పి రెండు వైపులా వేయించుకోవాలి. ఇది చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కూడా, దీని సౌండ్ కూడా ఎంత క్రిస్పీగా వస్తుంది అనేది. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి కరకరలాడుకుంటూ. తప్పకుండా ట్రై చేయండి. నేను దీనికి సాస్ కూడా వంకాయతోనే చేశానండి. కెమికల్ లేకుండా, మా ఇంట్లో మా వారు ఊరుకోరు కెమికల్ ఫ్రీ కావాలని అడుగుతారు, అందుకని నేను వంకాయతోనే సాస్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత చక్కగా అది కరకరలాడేటట్టు ఎంత సౌండ్ మంచిగా వస్తుందో. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సాస్ కూడా చాలా ఈజీ అండి చేసుకోవటం, కెమికల్ ఫ్రీ. తప్పకుండా ట్రై చేయండి. దీని రెసిపీ వస్తుంది.